వివేకా హత్య కేసులో నేడు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా విచారణకు హాజరయ్యాడు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. వివేకా హత్య కేసులో నేడు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా విచారణకు హాజరయ్యారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేకా హత్య కేసులో ఇప్పటికే నాంపల్లి కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ప్రస్తుతం నాంపల్లి కోర్టు ముందు విచారణకు హాజరవడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచాడు. అయితే మరికొద్ది సేపట్లోనే కోర్టు ఎలాంటి కామెంట్ చేయబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే దస్తగిరి గతంలో చాలా సందర్భాల్లో విచారణకు హాజరు కాకపోవడంతో అతనికి నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేయడంతో గత విచారణలో ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. దీంతో రీకాల్ పిటిషన్ వేయడం జరిగింది. నాన్ అవైలబుల్ వారెంట్ ఉండడంతో రీకాల్ పిటిషన్ వేయగా రీకాల్ పిటిషన్ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు అనుమతించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరోవైపు దస్తగిరి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఒక కిడ్నాప్ కేసులో తను జ్యుడిషియల్ రిమాండ్లో అంటే జైల్లో ఉన్నటువంటి సమయంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేటువంటి కీలకమైనటువంటి నిందితుడు, అతని కుమారుడు చైతన్యరెడ్డి జైల్లోకి డాక్టర్ ముసుగులో వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి అంటే 20 కోట్ల అడ్వాన్స్ కింద ఆఫర్ చేసి ప్రలోభాలకు గురి చేశారనేటువంటి అంశాన్ని దస్తగిరి మీడియా ముందు కూడా చెప్పినటువంటి మాట. మరోవైపు ఈ విషయాలన్నీ కూడా సిబిఐ అధికారులు కూడా తాను ఫిర్యాదు చేశాననేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇక రాబోయేది ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఏపీ పోలీసులతోటి భద్రత కల్పిస్తే ఖచ్చితంగా తనకు ప్రాణహాని ఉంది. ఏపీ పోలీసులతో కాకుండా తెలంగాణ పోలీసులతో తనకు భద్రత కల్పించాలంటూ కూడా మరికొద్దిసేపట్లో దస్తగిరి కూడా ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు దస్తగిరి అప్రూవర్గా మారే అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అతని కుమారుడు కావచ్చు, తనను ఎస్పీ రామ్ సింగ్ దాడి చేసి కొట్టి అప్రూవర్గా మార్చాడంటూ కూడా మీడియా ముందు పబ్లిక్ లో చెప్పాలంటూ కూడా అతనికి ప్రలోభాలకు గురి చేశారనేటువంటి అంశాన్ని దస్తగిరి చెప్తున్నాడు. మరి ఈ రోజు ఒకవేళ దస్తగిరిని క్వశ్చన్ చేస్తే ఈ అంశాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్తాడా లేదనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వ్యక్తిగతంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యాడు. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులను కూడా విచారణకు అంటే కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భం. నిన్న మధ్యాహ్నం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కేసులో A5 నిందితుడు, అతను కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అతనికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అతను కూడా మరికొద్దిసేపట్లో చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొన్ని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏపీలోకి ప్రవేశించకూడదు, ప్రతి సోమవారం కూడా సిసిఎస్ పోలీసుల విచారణకు హాజరు కావాలి, సిసిఎస్ పోలీస్ స్టేషన్లో తను సిగ్నేచర్ పెట్టాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి ఈరోజు సిబిఐ కోర్టులో జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి అంశాలను కోర్టు లేవనెత్తుతుంది, వీళ్ళు దస్తగిరి ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాడా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.